అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాంతిస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మన ఛానల్లో చికెన్ సెమీ గ్రేవీ వెరైటీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్నంలోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఎలా చేసాలో చూసేద్దాం. ముందుగా మనం 1/2 కిలో దాకా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మిక్స్ చేసుకున్న కడాయిని స్టవ్ మీద పెట్టేసి మన స్లో ఫ్లేమ్లో మనకు చికెన్లోంచి వాటర్ న్యాచురల్గా వదిలి అందులోనే చికెన్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. మనకు వాటర్ రిలీజ్ అయి ఉంటుంది. చికెన్లోనే న్యాచురల్గా వాటర్ రిలీజ్ చేస్తుంది చికెన్. ఆ వాటర్లోనే మనకి చికెన్ బాగా ఉడికిపోవాలన్నమాట. మనకు 70% ఉడికితే మనం తర్వాత తీసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను అనమాట 70% దాకా ఉడికిందా లేదని. మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. చూసారా, ఇప్పుడు చికెన్ 70% దాకా ఉడికిపోయింది. నేను ఆ చికెన్ అంతా సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, మనం ఈ బౌల్ ఖాళీ చేసుకొని అందులో మనం కావాల్సినంత ఫ్రైకి చికెన్ సెమీ గ్రేవీకి కావాల్సినంత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మళ్ళీ వేడి చేసుకొని 1 నుంచి 2 స్పూన్ల దాకా వేడి చేసుకున్న నూనెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అడుగు మాడకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనము కావలసినంత కారం మరియు కావలసినంత ధనియాల పొడి, 1/2 టీ స్పూను దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని తర్వాత కావలసినంత చికెన్ మసాలా కూడా వేసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకోకుండా మనం మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగానే మిక్స్ చేసేస్తే మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసుకొని ఒక 2 మినిట్స్ దాకా మగ్గించాలి. అట్లాగే 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. అడుగు మాడుకోకుండా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్, ఉడికించిన చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కావాల్సిన 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా ఈ మసాలాలో మన చికెన్ కూడా కలిసిపోయేలాగా వేసుకోవాలి. మధ్యలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. అడుగు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. 70% ఉడికిన ముక్కలు 100% బాగా ఉడికే వరకు చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. సెమీ గ్రేవీ అప్పుడే చాలా ముక్కకి ఆ మసాలా పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోశలోకి, ఇడ్లీలోకి కూడా ట్రై చేయొచ్చు. టిఫిన్స్లోకి, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకుంటే ఇంకా మనకు చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయినట్లే. ఇంకా చికెన్ సెమీ గ్రేవీని దించే ముందు కాస్తంత చికెన్ మసాలా, కాస్తంత గరం మసాలా కూడా వేసేసి లాస్ట్గా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.
ఇంతేనండి, చికెన్ సెమీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చాలా సింపుల్గా వెరైటీగా, ఇంతవరకు ఆనియన్ లేకుండా ఇంతవరకు మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి ప్రాసెస్. నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలండి, ఇంకా ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది, సింపుల్గా హెవీ మసాలా లేకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి.